కష్టాలు చెబితే నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావు. ఏం చేస్తావు? చచ్చిపోతావు. అటువంటి కష్టాలు పడ్డాను. నాకెవ్వరూ సహాయం చేయలేదు. భగవంతుడి సహాయం, నా తల్లిదండ్రుల ఆశీస్సులే ఈ స్థానానికి తీసుకొచ్చాయి. సహాయం అంటే ఒక మంచికి చెడుకు అన్ని నేనే. నటుడిగా పరిచయం చేసేసాడు దాసనారాయణ గారు. ఆ తర్వాత దారిలో నాకు నేనుగా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకుంటూ, ఆ తర్వాత మార్గంలో ఎంతోమంది దర్శకులు, సాంకేతిక నిపుణులు, తోటి నటుల సహాయ సహకారాలు, అంటే కోఆపరేషన్. బట్ నేను ఏకాకిని. నేను 10 మందికి సహాయం చేస్తుంటాను, నాకెవరు సహాయం చేయరు. ఒక గొప్ప ఋషి ఇంటికి వచ్చారు. ఆయన ఆకులు అట్లా అంటే పళ్ళు అరగదుంటుండే ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి ఋషి ఇంటికి వచ్చి హిమాలయాల దగ్గర నుంచి అలా కూర్చొని మౌనంగా మీకు ఎవరూ లేరు అన్నాడు. ఏకాకి మీరు అన్నాడు. ఎన్నుకునే సంవత్సరాల ముందు. ఎలా సార్ మీరున్నారు? ఏం చూసి వచ్చారు నా దగ్గరికి? ఆ భగవంతుడు ఉన్నాడు, నా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ ఆశీస్సులే నన్ను నడిపిస్తున్నాయి, మీరు ఆశీస్సులు అందజేయండి చాలు అన్నాను. అలాగే పోరాటం. ఇంతకుముందు పొగరు అన్నావు. నువ్వు పొగరుగా ఉంటే నీకంటే ఎక్కువ పొగరు కలిగిన వాడిని. నువ్వు డబ్బు ఉందని అహంకారం చూపిస్తే నీకంటే ఎక్కువ డబ్బు ఉందని చూపించే అహంకారమే. ఆకల్లో నుంచి వచ్చాయి అన్నీ. నీ పొగరు నీ దగ్గర, నా పొగరు నా దగ్గరే ఉంచుకుంటాను. నువ్వు నా దగ్గర పొగరు చూపించావనుకో, నీకంటే ఎక్కువ చూపిస్తా. నువ్వు సౌమ్యంగా ఉంటే నేను సౌమ్యంగా ఉంటా. నీకు ఎందుకు తల ఉంచాలి? ఏం చేస్తావు? చంపేస్తావా? చంపేస్తావు. ఎంతమంది చంపుతావు? ఎంతమంది చంపుతావు? నేను కూడా చంపేస్తాడు దేవుడు. ఆ రోజు దిక్కు మొక్కు ఉండదు. అంత అహంకారం పనికిరాదు మనిషికి. నీ అహంకారం వల్లనే నాకు అహంకారం వచ్చింది, నీ పొగరు వల్లనే నాకు పొగరు వచ్చింది. అంతే తప్ప ఏముందని చూసుకుని పొగరుతో ఉండాలి. నేను డబ్బులోనూ గొప్పవాడిని కాదు, భగవంతుడి కంటే గొప్పవాడు మనందరం. వీఆర్ ఇన్స్ట్రుమెంటల్. వేదాంతం కాదు మాట్లాడేది. వయసు వచ్చే కొందుకి ఇవన్నీ మాట్లాడాలనిపిస్తాయి.